తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే మంచి గుడ్ న్యూస్ శుభవార్తను తీపి కబుర్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు. ఇక ఇటు 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ వచ్చేసి 6,016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయనుంది. ఈ 2 కొత్త పథకాలు అన్నది మనమైతే ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన చాలా రోజుల నుంచి ఆధారపడి అయితే ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే మన తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు అంటే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయలను అయితే విడుదల చేసేందుకు మొదట కసరత్తులను అయితే చేయడం అయితే జరిగింది. ఇక వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలు రిలీజ్ చేస్తారు, ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్న పూర్తి స్పష్టత సమాచారాన్ని అయితే మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇంకా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. ఇక వివరాలలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మనకి ఏదైతే ఈ నెల పెన్షన్ డబ్బులను ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అంటే మనకి దాదాపు 28, 27వ తారీఖు నుంచి అయితే జమ చేయాల్సిందని అయితే ఉంది. ఇక నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు రానున్న మరో 15 నుంచి 14 రోజులలోనైతే మీ ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. తిరిగి ఈ పెన్షన్ డబ్బులను ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ డబ్బుల కిందిగానే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలు పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు. ఇక దీంతో పాటుగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త చేయూత ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు తిరిగి మళ్ళనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని కొత్త పథకాలను అయితే రిలీజ్ చేయడానికి వెనుకంజనైతే వేయడం జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా నిధులు అనేది లేకపోవడం ద్వారా మళ్ళీ మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి జమ చేస్తారనే అంశంపై చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసేందుకు ఇంకా కాస్త సమయం అనేది పట్టొచ్చు అని ఇక్కడ తెలుస్తుంది మనకైతే. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.